మీకు ఉదయకాల శుభములు. మీ త్రోవకు వెలుగు అనే కార్యక్రమానికి ప్రేమపూర్వక స్వాగతం. ఎప్పుడో వస్తాడన్నా, కానన్న రాజు రేపో మాపో తెస్తాడన్నా. నీతి న్యాయం ఉండే రాజ్యం, న్యాయం ధర్మం జరిగే రాజ్యం. గీతా సాగా భేదం లేని దేవుని రాజ్యం వచ్చేనన్నా. అన్నో ఏ కన్న ఎప్పుడో వస్తాడన్నా, కానన్న రాజ్యం రేపో మాపో తెస్తాడన్నా. వచ్చే గుర్తులు ఎట్లా తెలిసేదన్నా, ఏ కన్న వచ్చే గుర్తులు ఎట్లా తెలిసేదన్నా. ఆయన్న వస్తే మన ఫోటోళ్ళకు ఒరిగేదేందన్నా. రాజ్యం మీదికి రాజ్యం వేసి జనం మీదికి జనం లేవగా మనం మనమని చల్లగా బతికే రోజులు వచ్చేవన్నా, మన రోజులు మారిందన్నా. అన్నో ఏ కన్న ఎప్పుడో వస్తాడన్నా, కానన్న రాజ్యం రేపో మాకు తెస్తాడన్నా. మత్తయి సువార్త 5వ అధ్యాయము 13-16 వరకు. మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. ఉప్పు నిసారం అయితే అది దేని వలన సారం పొందును? అది బయట పారవేయబడి మనుషుల చేత తొక్కబట్టకే గాని మరి దేనికి పనికిరాదు. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. కొండ మీద నుండి పట్టణము మరుగై ఉండనేరదు. మనుషులు దీపం వెలిగించి కొంచెం క్రింద పెట్టరు, కానీ అది ఇంటి నుండి వారికి అందరికీ వెలిగించుటకై దీపస్తంభం మీదనే పెట్టుదురు. మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. మహోన్నతుడా, పరిశుద్ధుడా, దయగలిగిన తండ్రి, కృపా కనికరం కలిగిన మా దేవ యేసయ్య, నీకు వందనాలు, స్తోత్రాలు. నీ ప్రేమ, నీ వాత్సల్యతను బట్టి దినం చూడగలుగుతూ నీ పాదాల చింతకొస్తున్నాం ప్రభువా. ఆకాశ మహాకాశాలను విశాలపరిచి మహిమ కొరకై మనుషులను పుట్టించి పాపంలో ఉన్న మనిషిని కొరకై ఈ భూమి మీదకి నారావతారుగా వచ్చినటువంటి దేవుడవు, ప్రేమించి రక్తం కార్చి ప్రాణం పెట్టి మమ్మల్ని నీతిమంతులుగా చేసిన దేవుడవు, ఇంత గొప్ప దేవుడవుగా మీరు మాకున్నందుకై నీకు స్తోత్రాలు ప్రభు. మరోసారి నాయన నీ పాదాలను ఆశ్రయిస్తూ మా దేశం కొరకు, మా రాష్ట్రం కొరకు, మా జిల్లాల కొరకు, మా ప్రాంతాల కొరకు, మా గ్రామాల కొరకు ప్రార్థన చేయడానికి మీరు అనుగ్రహించిన శ్రేష్టమైన సమయం కొరకై నీకు స్తోత్రాలు నాయన. మా దేశం మీద మీకు అనుదృష్టి ఉంచండి నాయన. మా దేశాన్ని కాపాడమని ప్రార్థన చేస్తూ ఉంటున్నాము. ఇదిగో నా ప్రభువా, అతివృష్టి అనావృష్టి నుంచి తొలగిస్తూ ఇదిగో బాగా చక్కటి అభివృద్ధి వ్యవస్థను మీరు స్థాపించమని ప్రార్థిస్తూ ఉంటున్నాం. మా దేశ ప్రజలందరికీ నాయన మీ రక్షణ భాగ్యాన్ని కలుగు చేయండి. యువత చెడిపోయినటువంటి స్థితిలో నాయన అనేకమైనటువంటి నా ప్రభువా మాంద్యమాలతోనూ, నా తండ్రి మత్తు పానీయాలతోనూ, మాదక ద్రవ్యాలతోనూ వివిధ రకాలుగా చెడిపోతూ ఉంటున్నారు. వారందరినీ సరిచేయమని ప్రార్థిస్తున్నాం. యవనస్తులు దేని చేత తన యొక్క నడతను సరిచేసుకుంటారంటే అది కేవలం నీ వాక్యం చేతనే కనుక ప్రభువా, ప్రతి యవనస్తుని హృదయంలో నీ వాక్యాన్ని నిలపమని ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. చక్కటి ఉద్యోగాలు కల్పించండి. వారి చదువులను మీరు దీవిస్తూ ఆశీర్వదించమని ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. మా దేశ నాయకులను కూడా మీరు దీవించండి. చక్కని పరిపాలన కొరకై నాయన మా ప్రియులను చక్కటి ఆలోచన చేత నా ప్రభువా రాజ్యాంగ విలువలను కనుక్కునేటట్లు మీరు సహాయం చేయమని ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. ఆ రీతిగానే ప్రభువా రైతుల కొరకై ప్రార్థన, వారు చేస్తున్న కష్టార్జితాన్ని మీరు దీవించండి. వారి పాడి పంటలను మీరు ఆశీర్వదించండి.
ఏ తెగులు ఆశించకుండానట్లు నా ప్రభువా వారి పంటలను కాపాడండి. సరైన రీతిలో వారికి నాయనా చక్కటి నాయనా అభివృద్ధిని మీరు కలుగు చేయమని ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. మా దేశంలో పనిచేస్తున్నటువంటి సైనికుల కొరకై, ఉద్యోగులు నా తండ్రి, ఇదిగో హాస్పిటల్ సిబ్బంది కొరకై, మున్సిపాలిటీ సిబ్బంది కొరకై ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. 24 గంటలు నా ప్రభువా వారి ఉద్యోగ నిర్వహణలో ఉంటుండగా వారికి కావలసిన అవసరతలు అక్కరతలన్నిటిని తీర్చండి. వారికి నాయన ఎదురయ్యేటటువంటి ప్రతి సమస్యలను దూరపరచండి. దేశాన్ని కాపుదల చేస్తూ ఉంటున్నారు. వారు రక్షించేటటువంటి రక్షకుడుగా నువ్వు ఉన్నావు కనుక మా దేశాన్ని వారికంటే ముందుగా నీ రక్షణ భాగ్యం కలుగు చేయమని మేము ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. ఆ రీతిన నాయన మా దేశ ప్రజలందరూ సుఖక్షేమముల చేత ఉండేటట్లు మీరు సహాయం చేయమని మేము ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. మా తెలుగు ప్రాంతాలను కూడా మీరు దీవించండి, ఆశీర్వదించండి. ముఖ్యమంత్రులను, గవర్నర్లను మీరు ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం. చక్కటి పరిపాలన కొరకై సిద్ధపరచండి. ఎలక్షన్లు జరగబోతూ ఉంటున్నాయి ప్రభువా, నీతియుక్తమైన పరిపాలన అందించేటటువంటి నాయకులను మీరు ఏర్పాటు చేసుకున్నామని మేము ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. ప్రతి మినిస్ట్రీస్ కొరకు నేను ప్రార్థన చేస్తూ ఉంటున్నాం ప్రభువా. సేవ చేస్తున్న ప్రతి మినిస్ట్రీస్ని మీరు దీవించండి, ఆశీర్వదించండి. సేవకులను ఆశీర్వదించండి, అభిషేకించండి. గొప్ప కార్యాలు మీరు జరిగించమని ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. ప్రతి ఒక్కరికి రక్షణ భాగ్యం కలుగునట్లు నాయనా, ప్రతి ప్రాంతంలో సువార్త పరిచర్య జరుగునట్లు ప్రతి ప్రాంత నా తండ్రి ద్వారములు మీరు తెరవమని మేము ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. ఇది నా తండ్రి సేవకులకు నీ యొక్క నా ప్రభు భద్రతనివ్వండి నాయనా. నీ ఆత్మీయ శక్తి చేత, బలం చేత నింపమని ప్రార్థన చేస్తున్నాం. కుటుంబాలను దీవించండి, ఆశీర్వదించండి. ఇదిగో నా తండ్రి, ప్రత్యేకంగా విశ్వాని పరిచర్య కొరకు కూడా ప్రార్థన చేస్తూ ఉంటున్నాం ప్రభు. పరిచర్య దర్శనం కలిగి ముందుకు సాగుతూ ఉంటుండగా మీ సహాయాన్ని అనుగ్రహించండి. 2030 నాటికి 1,00,000 గ్రామాలు స్వతంత్రించుకోవాలి. మీరు బలపరచమని మేము ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. విశ్వంలో పనిచేస్తున్నటువంటి 9 డిపార్ట్మెంట్లను మీరు దీవించండి. ప్రతి డిపార్ట్మెంట్లో నమ్మకమైనటువంటి నా తండ్రి పనిని మీరు జరిగిస్తూ మేము చేరుకోవలసినటువంటి గమ్యాన్ని సకాలంలో చేరున్నట్లు మీరు బలపరచమని మేము ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. ప్రతి సేవకులను దీవించండి, కుటుంబాలను ఆశీర్వదించండి, పిల్లల్ని కూడా దీవించి ఆశీర్వదించండి. నీ మహిమలో వర్ధిల్ల చేయమని ప్రార్థిస్తూ ఉంటున్నాం. ఇదిగో ప్రభువా, విశ్వాని పరిచర్యలో పాలిభాగం కలిగి ఉండి సపోర్టర్స్గా ఉంటున్నటువంటి స్పాన్సర్స్ను, బాక్స్ హోల్డర్స్ను, వివిధ రకాలుగా చైతన్యస్తున్నటువంటి ప్రతి బిడ్డను కూడా మీరు దీవించండి. కుటుంబాలను దీవించండి, ఆశీర్వదించండి. వారి ప్రతి అవసరతలన్నీ యేసుక్రీస్తు నామం పేరిట మీరు తీర్చమని మేము ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. సాయం చేసి కృప చేయించండి. రోగుల కొరకై ప్రార్థిస్తూ ఉంటున్నాం. స్వస్థత కార్యాలు జరిగించండి నాయన. విధవరాళ్ల కొరకై మేము ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. ఆదరణ, నెమ్మదిని వారికి కలుగు చేస్తూరమని ప్రార్థిస్తూ ఉంటున్నాం. వివాహాల కొరకు ఎదురు చూస్తున్న వారిని గురించి ప్రార్థన చేస్తూ ఉంటున్నాం ప్రభు. సరైనటువంటి వివాహ వ్యవస్థను మీరు స్థాపించి నమ్మకమైనటువంటి నాయన కాపురాలుగా ఉండేటట్లు మీరు కృప చేయించమని వేడుకుంటున్నాం. ఈ రీతిగా నాయన సమస్త మహిమ ఘనత మీకు చెల్లిస్తూ ఈ ప్రార్థన మా రక్షకుడు, విమోచకుడు, మాకై ప్రాణం పెట్టి తిరిగి లేసిన యేసుక్రీస్తు నామంలో వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం, ఆయనను ఆరాధిస్తూ, ఆయన కొరకై జీవిస్తూ, ఆయనను ప్రచురం చేస్తూ, ఆయన రాకడ కొరకై ఎదురు చూస్తూ ఉన్న ప్రతి ఒక్కరికి, మనందరికీ ఇప్పుడు ఎల్లప్పుడూ సర్వదా తోడై నీడై ఉండును గాక. ఆమేన్. మీ కొరకు ప్రార్థించుటకు మేమెల్లప్పుడూ సిద్ధం. మా టోల్ ఫ్రీ నంబర్ 1800-270-0333కు వెంటనే ఫోన్ చేయండి.